అమెరికా చాలా పకడ్బందీగా పేపరే అడుగుతుంది. అబ్రహాం రికార్డ్స్ ప్రకారమే సంతకాలు అడుగుతుంది. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి హార్ముజ్ జలసంధి దిగ్బంధం వీడాలా. అదే సందులో యురేనియం అమెరికాకి ఇచ్చేసేయాలి ఇరాను. ఇదే కాకుండా ఉగ్రవాదులైనటువంటి హెజ్బుల్లా, హమాసు, హౌతీ లాంటి వాళ్ళని ప్రోత్సహించమని రాసి ఇయ్యాలి, సంతకం పెట్టాలి. అట్లాగే గల్ఫ్ దేశాల మీదన దాడులు చేయబోమని పెట్టాలి. ఇది అందరూ సంతకాలు పెట్టాలన్నట్టుంది అమెరికా అడుగుతున్నటువంటిది. అయితే ఈ సంప్రదింపుల వ్యవహారం అంతా పర్యవేక్షిస్తున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఖవాజా ఆసిఫ్ ఏమంటాడంటే, ఈ అబ్రహాం అకార్డ్స్కి సంబంధించినటువంటి అంశం మీదన పాకిస్తాన్ కూడా సంతకం పెట్టాలి కదా, ఎందుకంటే అదే మధ్యవర్తిత్వం చేసింది కాబట్టి మేము రెడీ. కాకపోతే అమెరికన్ అడ్మినిస్ట్రేటర్సు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి, సంతకం పెట్టి మరీ ఇవ్వాలి. ఒక $10 బిలియన్ డబ్బులు పాకిస్తాన్ స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అప్పుడు మేము ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించడం, అబ్రహాం రికార్డ్స్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి సిద్ధం అని చెప్తున్నారనమాట. అంటే ఇజ్రాయెల్ని ముందు గుర్తించడం అన్నటువంటిది గల్ఫ్ దేశాలు చేయాలి, పాకిస్తాన్ చేయాలి. దానికి కూడా అంటే వీడు నిజంగా మతపరమైనటువంటి ఫీలింగ్తో అయితే కనుక ఈ డబ్బులు అడగకూడదు. డబ్బులు అడిగితే దేవుడినైనా పక్కన పెడతానంటే వీడికి దైవభక్తి ఉన్నట్ట.